గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించి 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటాం మా పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక శాసనసభ్యులు దమచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సిలో ఎక్కడా ఎలాంటి రిమార్కు లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ సూపర్ హిట్ అయి రాష్ట్రమంతా ప్రజలు ఆనందంగా ఉంటున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ 4,000 దాదాపు 64 లక్షల మందికి అందిస్తున్నామంటూ పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్తో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ వర్షాలు మనం ఆశించిన దానికంటే ఎక్కువగా పడ్డాయని, వచ్చిన ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా చేస్తున్నామని, రిజర్వాయర్లు అన్నింటినీ నింపుతున్నామని, రాయలసీమకు కూడా నీటిని తీసుకెళ్తున్నామంటూ పేర్కొన్నారు. ఎవరైతే తప్పులు అవినీతి కార్యక్రమాలు చేస్తారో అలాంటి వారి స్కాములన్నీ బయటికి వస్తాయని, వాటిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వాళ్ళపైన మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటామని, పరోక్షంగా ఎవరి మీద తీసుకోవటం లేదని అన్నారు. పాపం చేసిన వాళ్ళు, తప్పును చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష పడక తప్పదన్నారు. బార్ లైసెన్సులు పారదర్శకంగా అందిస్తున్నామని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు.